హలో ఆల్, వెల్కమ్ టు తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ అర్థమెటిక్ పీవైక్యూ సిరీస్. ఈరోజు క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద 5 digit నెంబర్ 57xy4 ఈస్ డివిజిబుల్ బై 11, దెన్ నెంబర్ ఆఫ్ సచ్ పాసిబుల్ నెంబర్స్ ఈజ్. ఇక్కడ ఒక 5 digit నెంబర్ ఇచ్చింది. ఆ 5 digit నెంబర్ వచ్చేసి 57xy4. ఇది 11 తోని డివిజిబుల్ అయింది అని చెప్తుండు. ఒక నెంబర్ 11 తోని ఎప్పుడు డివిజిబుల్ అయింది? ఎప్పుడైతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్, అంటే ఇది ఉంది కదా, మైనస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్, వచ్చినటువంటి డిఫరెన్స్ 11 తోని డివైడ్ అయిద్దో అప్పుడు మాత్రమే ఈ నెంబర్ వచ్చేసి 11 తో డివిజిబుల్ అయింది. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఆడ్ ప్లేసెస్ ఏంటి? 5 + x + 4 అంటే 9 + x, మైనస్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ఈవెన్ ప్లేసెస్ ఏంటి? 7 + y. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? 9 - 7 అంటే ఎంత? 2. 2 + x - y. సో ఈ 2 + x - y అనేది 11 తోని డివిజిబుల్ అవుతుంది అని ఇచ్చింది. అంటే ఈ 2 + x - y అనేది ఐదర్ 0 కావచ్చు, 11 కావచ్చు, 22 కావచ్చు, 33 కావచ్చు, 44 టు సో ఆన్, ఏదైనా 11 మల్టిపుల్ కావచ్చు. సో ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. 2 + x - y అని ఇచ్చింది. ఇక్కడ x ప్లస్లో 0 to 9 వరకు ఏదైనా డిజిట్ రావచ్చు. y ప్లస్లో కూడా 0 to 9 వరకు ఏదైనా డిజిట్ రావచ్చు. ఇక్కడ x - y, x - y వాల్యూ అప్పుడు ఏమవుతుంది? -9 to 9 అవుతుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ కేసు ఏంటి? ఇది 0 అయ్యి ఇది 9 కావచ్చు, లేకుంటే ఇది 9 అయ్యి ఇది 0 కావచ్చు. అంటే దీని వాల్యూ -9 to 9 వరకు ఇంతైనా కావచ్చు. సో అప్పుడు 2 + x - y ఏమవుతుంది? x - y అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావచ్చు అన్న? -9 to 9 వరకు కావచ్చు అన్న. ఒకవేళ ఇది -9 అయింది అనుకోండి, అప్పుడు 2 + x - y ఏమవుతుంది? 2 - 9 అంటే ఏంటి? -7 to 2 + 9 ఎంత? 11. సో 2 + x - y వాల్యూ అనేది -7 to 11 వరకు ఏమైనా కావచ్చు. కానీ ఇంకో కండిషన్ ఏంటిది? ఇది 11 తో డివిజిబుల్ అవుతుంది అని ఇచ్చింది. అంటే 2 + x - y అనేది ఐదర్ 0 కావచ్చు, లేకుంటే 2 + x - y అనేది 11 అనే కావచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేసు తీసుకుందాం. ఫస్ట్ కేసు ఏంటి? 2 + x - y అనేది ఏంటి? 0. 2 + x - y అనేది 0 అంటే x - y అనేది ఏం కావాలి? -2 కావాలి. x - y అనేది -2 ఎప్పుడైతుంది? ఎప్పుడైతే ఈ 9 అనేది 2 అయి, x అనేది 7 అయినా ఇది -2 అవుతుంది, లేకుంటే ఇది 8 అయి ఇది 6 అయినా అవుతుంది, లేకుంటే ఇది 7 అయి ఇది 5 అయినా అవుతుంది, లేకుంటే ఇది 6 అయి ఇది 4 అయినా అవుతుంది, ఇది 5 అయి ఇది 3 అయినా అవుతుంది, ఇది 4 అయి ఇది 2 అయినా అవుతుంది, ఇది 3 అయి ఇది 1 అయినా అవుతుంది, ఇది 0 ఇది 2 అయి ఇది 0 అయినా అవుతుంది. సో అంటే ఎన్ని పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి xyకి? 1 2 3 4 5 6 7 8 8 పాసిబుల్ వాల్యూస్ ఉన్నాయి. ఇంకొక సెకండ్ కేసు ఏంటి? 2 + x - y అనేది 11 కూడా కావచ్చు. అంటే x - y అనేది ఏం కావాలి? 9 కావాలి. ఎప్పుడైనా ఈ రెండు నెంబర్స్ x - y యొక్క డిఫరెన్స్ 9 ఎప్పుడు అవుతుంది? ఇది 9 అయి ఇది 0 అయినప్పుడు. సో 1 కేసు. ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి? 8. ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్నాయి? 1. సో 8 + 1 అంటే ఎంత? టోటల్ 9. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏమేమి ఇచ్చిండు? ఒకసారి మనం ఆప్షన్ చూసినట్టయితే మనకి ఆప్షన్ ఏమేమి? 8 ఉంది, 9 ఉంది, 12 ఉంది, ఇన్ఫినిటీ ఉంది. సో 9 వచ్చేసి ఆన్సర్. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్.